మద్యపానం ఆరోగ్యానికి హానికరం. ధూమపానం ఆరోగ్యానికి హానికరం. మాస్క్ పెట్టుకోకపోతే ఆరోగ్యానికి హానికరం. మాస్క్ పెట్టుకొని స్టే హోమ్, స్టే సేఫ్, సేవ్ లైవ్స్. థ్యాంక్ యూ. హే హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు షూడెక్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం బ్లౌపుంట్ కంపెనీ 55 ఇంచెస్ టీవీని అయితే అన్బాక్సింగ్ అయితే చేయబోతున్నాం. అండ్ ఇది మన ఇండియాలోనే అంటే నోయిడాకి చెందిన సూపర్ ప్లాస్టానిక్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అయితే దీన్ని మ్యానుఫ్యాక్చరింగ్ అయితే చేయడం అయితే జరిగింది. అందుకనే బాక్స్ మీద మేడ్ ఇన్ ఇండియా అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇది జర్మన్ కంపెనీ, జర్మన్ బేస్డ్ టీవీ అయినా కానీ బట్ మన ఇండియాలోనే మ్యానుఫ్యాక్చరింగ్ అయితే చేయడం అయితే జరిగింది. మరి ఇప్పుడు ఈ బ్లౌపుంట్ 55 ఇంచెస్ టీవీని అన్బాక్సింగ్ అయితే చేయబోతున్నాం ఈ రోజు వీడియోలో. అండ్ ఈ 55 ఇంచెస్ టీవీతో పాటు 43 ఇంచెస్ 4K టీవీ కూడా అవైలబుల్గా అయితే ఉంది. అలాగే ఫుల్ హెచ్డీలో కావాలనుకుంటే 43 ఇంచెస్ ఫుల్ హెచ్డీ టీవీ అయితే ఉంది. అండ్ హెచ్డీ రెడీలో కావాలనుకుంటే 30 ఇంచెస్ టీవీ హెచ్డీ రెడీ టీవీ అయితే ఉంది. సో నేను ఖచ్చితంగా అయితే చెప్తున్నాను, స్పెసిఫికేషన్స్ ప్రకారంగా చాలా మంచిగా అయితే ఉండడం అయితే జరిగిందనమాట ఈ యొక్క టీవీలో. సో స్పెసిఫికేషన్తో పాటు అండ్ ఈ టీవీ యొక్క వర్కింగ్ ఏ విధంగా అయితే ఉంది, అండ్ స్టాండర్డ్ డెఫినేషన్ ఛానల్ ఏ విధంగా ప్రొవైడ్ చేస్తుంది, అలాగే హెచ్డీ ఛానల్ ఏ విధంగా ప్రొవైడ్ చేస్తుంది, అండ్ అలాగే మనకు కంటెంట్ ఆన్లైన్ స్ట్రీమింగ్ కంటెంట్ ఏ విధంగా అయితే ప్రొవైడ్ చేస్తుంది, ఆడియో క్వాలిటీ ఏ విధంగా అయితే ఉంది అనే దాని గురించి అయితే మనం ఈ రోజు క్లియర్గా అయితే తెలుసుకుందాం అనమాట. బ్లౌపుంట్ కంపెనీ 55 ఇంచెస్ టీవీని అన్బాక్సింగ్ అయితే చేద్దామా? లేట్ చేయకుండా అయితే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. అండ్ మీ సపోర్ట్ అండ్ ఒక చిన్న హోప్ అయితే ఇవ్వండి. ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ అయితే చేయండి. అలాగే ఈ యొక్క వీడియోని అయితే లైక్ అయితే చేయండి. ఇంకొన్ని వీడియోస్ మన ఛానల్లో అయితే అన్బాక్సింగ్ రూపంలో తీసుకుని అయితే వస్తాను. మీరు నాకు హోప్ ఇచ్చినట్టయితే ఫ్రెండ్స్. అండ్ అలాగే కామెంట్స్ ఉంటే కామెంట్స్ అయితే చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయాలని కోరుకుంటూ ఈ వీడియోని అయితే స్టార్ట్ అయితే చేస్తున్నాం. Let's get in the video. బ్లౌపుంట్ 55 ఇంచెస్ టీవీని అన్బాక్సింగ్ చేసే ముందు మరి బాక్స్ మీద కంటెంట్ ఏ విధంగా ఇచ్చారో దాని గురించి అయితే ఒకసారి అయితే చూద్దాం. అండ్ మిడిల్లో చూసినట్టయితే బ్రాండింగ్ అయితే కనబడుతుంది బ్లౌపుంట్ అని, అండ్ ఆండ్రాయిడ్ టీవీని అయితే మెన్షన్ చేశారు. అండ్ అదేవిధంగా కింద చూసినట్టయితే గూగుల్ అసిస్టెంట్ 500+ యాప్ అండ్ గేమ్స్ అనేది ఇచ్చారు. 3000+ కాంపాటబుల్ డివైస్కి అయితే ఈజీగా కనెక్ట్ అవుతుందని ఇక్కడ మెన్షన్ చేశారు. క్రోమ్ కాస్ట్ బిల్టిన్ సపోర్ట్ అయితే ఉంది, గూగుల్ ప్లే సపోర్ట్ అయితే ఉంది. అండ్ ఇట్ సైడ్ చెక్ చేసినట్లయితే మన 55 ఇంచెస్ టీవీ అని, అలాగే ఇక్కడ మోడల్ నెంబర్ అనేది ఇచ్చారు. అండ్ అది కూడా 55CSA7090 అని అయితే మెన్షన్ చేశారు. అండ్ స్మార్ట్ హోమ్ అనేది ఇక్కడ మెన్షన్ చేశారు. మరి రైట్ సైడ్ చెక్ చేసినట్లయితే ఫ్రెండ్స్ ఇక్కడ CyberSound విత్ 60 వాట్స్ ఆడియో అవుట్పుట్ అయితే ఇచ్చారనమాట. సో ఈ యొక్క టీవీలో 60 వాట్స్ అయితే ఉంది అండ్ 4 స్పీకర్ సెటప్ అయితే ఉండడం అయితే జరిగింది. అండ్ మరి ఆడియో క్వాలిటీ కూడా మనం జడ్జి చేయొచ్చు ఈజీగా. అండ్ మరి బ్యాక్ సైడ్ ఏముంది ఒకసారి చెక్ చేద్దాం. బ్యాక్ సైడ్ అయితే ఒక్క అక్షరం పొల్లు పోకుండా కూడా సేమ్ ఏదైతే ఫ్రంట్ సైడ్ కనబడుతుందో అండ్ బ్యాక్ సైడ్ కూడా అదే కంటెంట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. అండ్ సైడ్కి ఒకసారి చెక్ చేసినట్లయితే ఇక్కడ వాళ్ళ బ్రాండింగ్ బ్లౌపుంట్ అని అండ్ ఆండ్రాయిడ్ టీవీ అయితే ఇచ్చారు. అండ్ డిజైన్ ఇన్ జర్మనీ అని అయితే మెన్షన్ చేశారు. అఫ్కోర్స్ ఇది జర్మన్ కంపెనీకి సంబంధించిన టీవీ కాబట్టి, బట్ మన ఇండియాలోనైతే మ్యానుఫ్యాక్చరింగ్ చేశారు సూపర్ ప్లాస్టానిక్ కంపెనీ అనమాట. అండ్ 4K HDR అలాగే మేడ్ ఇన్ ఇండియా అని మెన్షన్ చేశారు. అండ్ ఇక్కడ ప్రైస్ డీటెయిలింగ్ కూడా అయితే ఉంది. అండ్ ఈ ప్రైస్ అయితే ఉండకపోవచ్చు, బట్ ఇక్కడ 55,999 అయితే ఉంది. అండ్ ప్రైస్ అనేది లాస్ట్కి అయితే మీకైతే చెప్తాను మరి ఏ టీవీ ఎంత ప్రైస్లో అయితే ఉంది అనే దాని గురించి. అండ్ మరి ఇట్ సైడ్ కూడా ఒకసారి చెక్ చేసినట్లయితే ఫ్రెండ్స్, అండ్ ఇక్కడ కూడా సేమ్ యాస్టీజ్గా అయితే ఉంది. ఓకే గూగుల్ అంటే గూగుల్ అసిస్టెంట్ సపోర్ట్ అయితే ఉంది కాబట్టి జస్ట్ అదొక్కటి అయితే మెన్షన్ చేశారు. సో ఇప్పుడు బాక్స్ మీద కంటెంట్ చూశారు కదా, మరి బాక్స్ లోపల మరి ఏ కంటెంట్ ప్రొవైడ్ చేస్తున్నారనే దాని గురించి అయితే చూసేద్దాం. చలో పదండి. సో ఇప్పుడు మనం అన్బాక్సింగ్ అయితే చేద్దాం. అన్బాక్సింగ్ చేసేసి ఈ బాక్స్లో కంటెంట్ ఏమేమి ప్రొవైడ్ చేస్తున్నారు అనే దాని గురించి ఇప్పుడు మనం ఈజీగా అయితే తెలుసుకుందాం. అండ్ ఇక్కడ వచ్చేసరికి రిమోట్ ఇన్సైడ్ అనేది మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. వావ్. సో ఓపెనింగ్ చేయగానే మనకైతే రిమోట్ అండ్ అదేవిధంగా కేబుల్ అండ్ యూజర్ మాన్యువల్స్ అయితే ఉన్నాయి. అండ్ దీన్ని టీవీ పైన అయితే పెడుతున్నాను. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూసినట్టయితే ఫ్రెండ్స్ ఇక్కడ టీవీతో పాటు మనకు టేబుల్ స్టాండ్స్ కూడా అయితే ఉన్నాయన్నమాట. ఇటు ఒకటి అండ్ అదేవిధంగా ఇట్ సైడ్ ఒకటి అయితే ఇవ్వడం అయితే జరిగింది. అండ్ ఈ టేబుల్ స్టాండ్స్ కూడా ఏ విధంగా అయితే ఉన్నాయో ఒకసారి చూద్దాం. సో ఈ ప్లాస్టికే, బట్ బిల్డ్ క్వాలిటీ మాత్రం చాలా బాగా అయితే ఉందన్నమాట. ప్లాస్టిక్ బట్ చాలా బాగా అయితే ఉంది. అండ్ వీటిని కూడా నేనైతే పక్కగా అయితే పెడుతున్నాను. 2 టేబుల్ స్టాండ్స్ అయితే ఇచ్చారు.
అండ్ నెక్స్ట్ ఇంకేమైతే ఉందని ఇక్కడ చూద్దాం, సైడ్కి ఏమైనా ఇచ్చారా అనే దాని గురించి. ఇంకా సైడ్కి అయితే ఏమైతే ఇవ్వలేదు ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసరికి థర్మోకోల్ని ఒకసారి మనం బయటికి అయితే తీసేద్దాం. నెక్స్ట్ టీవీ అయితే ఉంది, అండ్ ఈ టీవీని కూడా మనం అయితే పైకి అయితే లేపేద్దాం. సో ఫ్రెండ్స్, ఇది బ్యాక్ సైడ్ అన్నమాట ఫ్రెండ్స్. బ్యాక్ సైడ్ వచ్చేసరికి టోటల్ ప్లాస్టిక్ మెటీరియల్ అయితే యూజ్ అయితే చేశారు. అండ్ ఇక్కడ చెక్ చేసినట్లయితే మొత్తం ప్లాస్టిక్ మెటీరియల్. అండ్ ఇది వచ్చేసరికి మనకు వాల్ మౌంట్ కోసం అయితే ఇక్కడ అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో ఆల్రెడీ మనకు వాల్ మౌంట్ కూడా టీవీ తోటి అయితే రావడం అయితే జరిగింది. అండ్ ఇక్కడ వచ్చేసరికి పవర్ కేబుల్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. అండ్ ఇక్కడ డౌన్ పార్ట్లో మనకి ఇక్కడ స్పీకర్ సెటప్ అయితే ఉంది. అండ్ ఇక్కడ ఒక స్పీకర్ అయితే ఉంది, అండ్ ఇక్కడ ఒక స్పీకర్ అయితే ఉంది. అండ్ అదేవిధంగా ఇక్కడ ఒక స్పీకర్, ఇక్కడ ఒక స్పీకర్, టోటల్గా 4 స్పీకర్ సెటప్ అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట ఫ్రెండ్స్. ఒకసారి మీరు కూడా చూడండి. అండ్ అదేవిధంగా మనం టేబుల్ స్టాండ్స్ పెట్టుకోవడానికి ఇక్కడ స్క్రూస్ అయితే దీనికైతే అటాచ్ అయితే చేశారు. అండ్ దీన్ని తీసేసి మనం టేబుల్ స్టాండ్స్ అయితే పెట్టుకోవచ్చు అనమాట. నేనైతే వాల్ మౌంట్ పెట్టడానికి అయితే ట్రై అయితే చేస్తాను. అండ్ మనం దీంట్లో HDMI పోర్ట్స్ ఎన్ని ఇచ్చారు, అదేవిధంగా డిజిటల్ ఆడియో అవుట్పుట్ ఏమైనా ఇచ్చారా అని కనెక్టివ్ ఆప్షన్స్ అయితే ఇప్పుడైతే చెక్ చేద్దాం. అండ్ ఇక్కడ కనెక్టివ్ ఆప్షన్స్ వచ్చేసరికి ఫ్రెండ్స్, ఇది వచ్చేసరికి ల్యాన్ పోర్ట్, అండ్ అదేవిధంగా డిజిటల్ ఆడియో అవుట్పుట్ పోర్ట్, అండ్ HDMI 1, 2, 3 టోటల్గా 3 HDMI పోర్ట్స్ అయితే ఇచ్చారు. అండ్ 2 USB పోర్ట్స్ అయితే ఇచ్చారు. ఇది వచ్చేసరికి యాంటీనా పోర్ట్ అన్నమాట. అండ్ ఇది వచ్చేసరికి 3.5 mm జాక్ పోర్ట్ అనుకుంటా. సో ఇది వచ్చేసరికి AV ఇన్పుట్ పోర్ట్ ఫ్రెండ్స్. సో ఇది వాల్ మౌంట్ అన్నమాట ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, టీవీని వాల్ మౌంట్ అయితే చేయడం అయితే జరిగింది. వాల్ మౌంట్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా లుక్ అయితే ఉంటుందన్నమాట ఫ్రెండ్స్. అండ్ బెజల్స్ అయితే మీకైతే ఇక్కడ చాలా థిన్ బెజల్స్ అన్నమాట ఫ్రెండ్స్. ఒకసారి చెక్ చేయండి, చాలా థిన్ బెజల్స్. అండ్ టీవీని ఆన్ చేసినాక కూడా మీకైతే క్లియర్గా అయితే చూపిస్తాను. చాలా థిన్ బెజల్స్ అయితే ఉంటుంది. అండ్ అదేవిధంగా బాటమ్ పార్ట్లో వచ్చేసరికి మనకు కొంచెం గ్రే షేడ్లో వచ్చేసరికి చిన్న ప్యానల్ అయితే ఇచ్చారనమాట. అండ్ మిడిల్లో వచ్చేసరికి వీళ్ళ యొక్క బ్రాండింగ్ నేమ్ అయితే ఉందన్నమాట. Blaupunkt అని అయితే బ్రాండింగ్ నేమ్ అయితే ఇచ్చారు. సెన్సార్ అన్నమాట, మన రిమోట్ సెన్సార్లకు అయితే ఇదైతే వర్క్ అవుతుంది. అండ్ టోటల్గా వచ్చేసరికి స్లిమ్ అండ్ స్లీకీగా డిజైన్ మాత్రం చాలా చాలా బాగా అయితే ఉంది. సో ఇక్కడ మనకు గూగుల్ అసిస్టెంట్ని యూజ్ చేసుకొని వాయిస్ కమాండ్ ఇవ్వడానికి ఈ యొక్క మైక్రోఫోన్స్ అనేవి బాగా యూజ్ అవుతాయి అన్నమాట. అండ్ ఇక్కడ ఆన్ ఆఫ్ బటన్ అయితే ఇచ్చారు, మ్యూట్ బటన్ అయితే ఇచ్చారు. అండ్ అలాగే నెంబర్స్ అయితే ఉన్నాయన్నమాట. అండ్ హోమ్ బటన్, అండ్ మెనూ బటన్, అండ్ ఎగ్జిట్ బటన్, అలాగే బ్యాక్ బటన్, అండ్ డెడికేటెడ్ బటన్స్ అయితే నెట్ఫ్లిక్స్కి అండ్ గూగుల్ పేకి అలాగే యూట్యూబ్కి అయితే ఇవ్వడం అయితే జరిగింది. అండ్ ఇదోసరికి మీడియా ప్లేయర్ అండ్ పెన్ డ్రైవ్ పెట్టుకున్నప్పుడు మనం మీడియా లైబ్రరీ ఓపెన్ చేయడానికి అనుకుంటా, ఒకసారి చెక్ చేసి చెప్తాను. అలాగే గూగుల్ అసిస్టెంట్ కూడా డెడికేటెడ్ బటన్స్ ఇచ్చారు. అండ్ బాటమ్ పోర్షన్లో చూసుకున్నట్లయితే మనకు వీళ్ళ యొక్క బ్రాండింగ్ అనేది కనపడుతుంది, Blaupunkt అని. సో ఈ విధంగా మనకు డిజైన్ అయితే ఇచ్చారనమాట. రిమోట్ అయితే చాలా బాగా అయితే ఉంది. అండ్ బిల్డ్ క్వాలిటీ కూడా చాలా 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 బాగా అయితే ఉంది. అండ్ స్టైలిష్ అని చెప్పలేను కానీ అండ్ మీడియం లెవెల్ స్టైలిష్ అనేది చెప్పుకోవచ్చు. సో వాళ్ళ యొక్క బ్రాండింగ్ అనేది కనబడుతుంది, Blaupunkt అని. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి Android 10 వర్షన్ తోటి అయితే వస్తుంది. సో మనం ఇన్స్టాలేషన్ జరిగే ముందు మనం ఈ టీవీ యొక్క ఫుల్ స్పెసిఫికేషన్లోకి అయితే ఒకసారి అయితే వెళ్ళిపోదాం. సో ఈ టీవీ యొక్క స్పెసిఫికేషన్లో ఒకసారి అయితే చెక్ చేద్దాం. ఈ యొక్క ఇన్స్టాలేషన్ అయిపోయేలోపు ఈ టీవీ మనకు 4K రెజల్యూషన్, 384x2160 రెజల్యూషన్ తోటి S.10+ సపోర్ట్ అయితే ఉంటుంది. ఈ టీవీలో యూజ్ చేసిన ప్యానల్ సరికి IPS ప్యానల్ అనమాట ఫ్రెండ్స్. సో ఇది ఒక మంచి ఆప్షన్ అయితే అవుతుంది ఎవరైతే IPS ప్యానల్ టీవీ కావాలి అనుకున్నట్లయితే. ఈ టీవీ డైరెక్ట్ LED బ్యాక్లైట్ టెక్నాలజీ సపోర్ట్ తోటి విత్ 550 nits బ్రైట్నెస్ అయితే ఉంటుంది. MEMC 60 ఎడ్జెస్ అయితే సపోర్ట్ చేస్తుంది. అలాగే ఈ యొక్క టీవీ వచ్చేసరికి డాల్బీ డిజిటల్ ప్లస్ DTS ట్రూ సరౌండింగ్ సౌండ్ సపోర్ట్తో పాటు విత్ 60 watts స్పీకర్ అవుట్పుట్ అయితే ఉంటుంది. 4 స్పీకర్ సెటప్ అయితే ఉంటుంది. అలాగే బ్లూటూత్ 5.0 సపోర్ట్ అండ్ డ్యూయల్ బ్యాండ్ వైఫై సపోర్ట్ అయితే ఉంటుంది. Android 10 సపోర్ట్ తోటి గూగుల్ అసిస్టెంట్ అండ్ క్రోమ్కాస్ట్ బిల్ట్ ఇన్ సపోర్ట్ అయితే ఉంటుంది. అండ్ ర్యామ్ అండ్ స్టోరేజ్లో 2GB ర్యామ్, 8GB ఇంటర్నల్ మెమరీ అయితే ఉంటుంది. అలాగే ప్రాసెసర్ వచ్చేసరికి Cortex A53 మీడియాటెక్ ప్రాసెసర్ అయితే యూజ్ చేశారు. అండ్ 3 HDMI పోర్ట్స్, 2 USB పోర్ట్స్ అయితే ఉంటుంది. 1 ARC పోర్ట్ అయితే ఉంటుంది. ఏదైతే HDMI 1 అయితే ఉందో అది వచ్చేసరికి ARC అన్నమాట ఫ్రెండ్స్. ఈ విధమైన స్పెసిఫికేషన్ తోటి Blaupunkt 55 inches టీవీని అయితే తీసుకుని అయితే వచ్చారు. ఏదైతే 43 inches టీవీ అయితే ఉందో దాంట్లో వచ్చేసరికి బ్రైట్నెస్ 450 nits బ్రైట్నెస్ అయితే ఉంటుందన్నమాట. సో మిగతా అయితే సేమ్ అన్నమాట. అన్ని IPS ప్యానల్తో అయితే టీవీస్ని అయితే లాంచ్ అయితే చేశారు. సో IPS ప్యానల్ అనేది చాలా బ్రిలియంట్ అండ్ వైడ్ వ్యూయింగ్ యాంగిల్ ఎక్స్పీరియన్స్ బెటర్గా అయితే ఉంటుంది. అండ్ కలర్ రీప్రొడక్షన్ కూడా చాలా బాగా అయితే ఉంటుందన్నమాట. మనకి ఇన్స్టాలేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది. అండ్ ఇది మనకు Android 10 సపోర్ట్ తోటి అయితే వస్తుంది కాబట్టి ఒకసారి సెట్టింగ్స్లోకి వెళ్ళేసి
టోటల్గా చెక్ చేద్దాం. డివైస్ ప్రిఫరెన్స్లోకి అయితే వెళ్ళాలి. డివైస్ ప్రిఫరెన్స్లోకి వెళ్ళిన తర్వాత అబౌట్లోకి అయితే వెళ్ళేసి సిస్టమ్ అప్డేట్ ఏమైనా ఉందో చెక్ చేద్దాం. ఎందుకంటే మనకి ఏమైనా కొత్త అప్డేట్స్ వస్తే ఈజీగా అయితే మనం అప్డేట్ చేసుకుంటే ఇంకో కొంచెం బెటర్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుందన్నమాట మనం. సో ఇక్కడ వచ్చేసరికి వర్షన్ చెక్ చేస్తే ఆండ్రాయిడ్ 10 వర్షన్ అయితే ఇక్కడ ఇచ్చారు. సో చూడండి ఆండ్రాయిడ్ 10 తోటి మనకు రన్ అవుతుంది కాబట్టి. అండ్ సాఫ్ట్వేర్ వర్షన్ కూడా ఇక్కడ చెక్ చేసినట్లయితే ఆండ్రాయిడ్ సెక్యూరిటీ ప్యాచ్ వచ్చేసరికి December 5th, 2020 అయితే ఉంది. సో ఓల్డ్ అయితే ఉందన్నమాట సెక్యూరిటీ ప్యాచ్. కొంచెం అప్డేట్ ఇచ్చింటే ఇంకా చాలా బాగా అయితే ఉండేది. అండ్ స్టోరేజ్లోకి వెళ్ళినట్లయితే అండ్ ఇక్కడ వచ్చేసరికి 4.4 GB అయితే ఉందన్నమాట ఫ్రీ స్పేస్ ఆఫ్టర్ అన్ని యాప్స్ ఇన్స్టాలేషన్ చేసిన తర్వాత. ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసరికి మనం పిక్చర్ సెట్టింగ్స్ అనగా సౌండ్ మోడ్ సెట్టింగ్స్ అవి ఎలా ఉన్నాయో ఒకసారి అయితే చెక్ చేద్దాం. అండ్ రిమోట్లో మీరు మెనూ బటన్ క్లిక్ చేశారంటే ఇక్కడ మనకు చాలా ఆప్షన్స్ అయితే వస్తాయి. సో ఇక్కడ స్లీప్ టైమర్ అండ్ సోర్స్ అండ్ అదే మోర్లోకి అయితే వెళ్ళండి. మోర్లోకి వెళ్ళినట్లయితే మనకు పిక్చర్ అండ్ సౌండ్ సెట్టింగ్ అనేది సపరేట్గా ఇవ్వడం అయితే జరిగింది. సో పిక్చర్లోకి వెళ్ళినట్టయితే ఫ్రెండ్స్ ఇక్కడ పిక్చర్ మోడ్స్ అనేవి 5 రకాలు అయితే ఉన్నాయి. అండ్ వివిడ్ అండ్ స్టాండర్డ్ అండ్ స్పోర్ట్స్ అండ్ యూజర్ అండ్ మూవీస్. మీకు ఏ విధంగా కలర్ అంటే వివిడ్ కలర్స్ అంటే కొంచెం బ్రైట్గా అయితే రావడం అనేది జరుగుతుంటుంది అనమాట. అండ్ అదేవిధంగా మూవీ అంటే కొంచెం న్యాచురల్గా అయితే వస్తుంటాయి. అండ్ స్పోర్ట్స్ వచ్చేసరికి కొంచెం బ్రైట్గా అయితే వస్తుంటుంది. సో ఎవరైతే బ్రైట్ కలర్స్ ఇష్టపడతారో వివిడ్ కానీ అండ్ స్పోర్ట్స్ కానీ అయితే పెట్టుకోండి. లేదా ఓకే నార్మల్గా మేము మూవీ చూస్తామనుకున్నప్పుడు అయితే మూవీ అయితే పెట్టుకొని అయితే చూడండి అనమాట. సో మీ యొక్క టేస్ట్ని తగ్గట్టు మీరు పిక్చర్ మోడ్స్ని అయితే మార్చుకోవాల్సి ఉంటుంది. ఒకసారికి సౌండ్ సెట్టింగ్స్ అయితే ఉన్నాయి. ఇక సౌండ్ సెట్టింగ్స్లో కూడా మనకు సౌండ్ మోడ్లు చాలా అయితే ఉన్నాయి. స్టాండర్డ్, మ్యూజిక్, స్పోర్ట్స్ అండ్ మూవీస్. సో సేమ్ యాజ్ ఈజ్గా మీ టేస్ట్కి తగ్గట్టు అయితే పెట్టుకోండి. సో ఖచ్చితంగా మూవీ చూసినప్పుడు మూవీ పెట్టుకోండి. అండ్ స్పోర్ట్స్ ఏమైనా కంటెంట్ చూసినప్పుడు స్పోర్ట్స్ కంటెంట్ అయితే పెట్టుకోండి. అండ్ మోస్ట్లీ మనం స్టాండర్డ్ కంటెంట్ టీవీలో చూసినప్పుడు స్టాండర్డ్ కంటెంట్ అయితే పెట్టుకొని మూవీకి అయితే పెట్టుకోకండి. ఓకేనా? ఇది మనం ఇంట్లో ఇల్లాలు, వంటింట్లో పీరాలు ఇలా టీవీ సీరియల్స్ అయితే ఉన్నాయి కదా, ఈటీవీలో, మా టీవీలో, జెమినీలో ఇలా అలాంటప్పుడు అవి అయితే పెట్టుకోండి. ఓకేనా? స్టాండర్డ్ అయితే పెట్టుకోండి. అండ్ ఇవి బేస్ని కానీ అండ్ ట్రెబుల్స్ కానీ మీ ఇష్టం, మీ యొక్క టేస్ట్కి తగ్గట్టు అయితే మార్చుకోనండి. బేస్ ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ పెంచుకొని, ట్రెబుల్స్ ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ పెంచుకోండి. ఎందుకంటే ఇక్కడ మనకు 4 స్పీకర్ సెటప్ తోటి అయితే వస్తుంది కాబట్టి ఇంకా బ్రిలియంట్గా అయితే ఉంటుంది అనమాట. నాకు ఆల్రెడీ DTS స్టూడియో సౌండ్ అయితే ఎనేబుల్ చేసుకున్నాం కాబట్టి సరౌండింగ్ సౌండ్ అయినా కానీ ట్రూ వాల్యూమ్ అయినా వస్తుంది. సో ఒకవేళ ఎనేబుల్ చేసుకుంటే మాత్రం జస్ట్ సరౌండింగ్ సౌండ్ అయితే ఎనేబుల్ చేసుకొని ట్రూ వాల్యూమ్ అయితే కొంచెం తగ్గించండి. ఎందుకంటే కొంచెం డిస్టర్బెన్స్ అయితే వస్తుంటుంది టీవీలో సౌండ్స్ కాబట్టి. అండ్ అదే మీరు ఏదైనా హోమ్ థియేటర్ కానీ అదే సౌండ్ బార్స్ని పెట్టుకున్నప్పుడు మాత్రం ఈ యొక్క సౌండ్స్ అయితే ఎనేబుల్ అయితే చేసుకోండి. ఓకేనా? టీవీలో మాత్రం ఈ యొక్క సౌండ్స్ని ఎనేబుల్ చేసుకుంటే కొంచెం డిస్టర్బెన్స్ అయితే ఉంటుంది కంపల్సరీగా. సో ఈ విధంగా మనకు పిక్చర్ అండ్ సౌండ్ సెట్టింగ్స్ అయితే ఇచ్చారు. సో నేను ఇప్పుడు పెన్ డ్రైవ్ అయితే ఓపెన్ అయితే చేస్తున్నాను. పెన్ డ్రైవ్ నుంచి మనం ఒక సౌండ్ అయితే ప్లే అయితే చేద్దాం. ఇప్పుడు టీవీని అయితే కనెక్ట్ అయితే చేశాను. డాల్బీ డిజిటల్ డెమోని అయితే ఇప్పుడు మీద ప్లే చేస్తున్నాను. ఇప్పుడు మీరు వింటున్నది వచ్చేసరికి టీవీ సౌండ్. ఇక్కడ మీరు చెక్ చేయొచ్చు TV9 వచ్చేసి మనకి SD ఛానల్, స్టాండర్డ్ డెఫినేషన్ ఛానల్స్ అయితే ప్లే అవుతుంది. అండ్ మీరు ఇక్కడ కలర్స్ కానీ అదేవిధంగా పిక్చర్ అప్స్కేలింగ్ కానీ ఏ విధంగా అవుతుంది ఇక్కడ క్లియర్గా మీరైతే చెక్ చేయొచ్చు. అండ్ ABIలో కూడా మీరు ఇక్కడ చెక్ చేయొచ్చు అప్స్కేలింగ్ ఏ విధంగా అవుతుంది అనే దాని గురించి. అండ్ ఇంకా న్యూస్ కానీ అవి కూడా మనం అయితే చెక్ చేద్దాం. సో ఏ విధంగా అప్స్కేలింగ్ అవుతుంది అనే దాని గురించి. దీంట్లో కూడా మనకి HDR కంటెంట్ ఏ విధంగా ప్లే అవుతుంది అనే దాని గురించి ఇప్పుడు మనం చూద్దాం. అండ్ ఓకేనా? ఇక్కడ HDR కంటెంట్ కూడా అయితే కనపడుతుంది. సో HDR ప్లస్ HLGకి అయితే సపోర్ట్ అయితే చేస్తుంది ఈ యొక్క టీవీ. ఓకేనా? HDR అండ్ HLG కంటెంట్ కూడా మనకైతే ప్లే అవుతుంది. ఈ టీవీ నాకు ఫస్ట్ ఇంప్రెషన్ ఏ విధంగా అనిపించిందంటే అండ్ పిక్చర్ క్వాలిటీ అండ్ ఈ టీవీ నుంచి వచ్చే సౌండ్ క్వాలిటీ ఓకే బెటర్ అయితే ఉంది. అండ్ పిక్చర్ క్వాలిటీ మాత్రం చాలా చాలా బాగా అయితే ఉందన్నమాట. అండ్ 550 nits బ్రైట్నెస్ అలాగే IPS ప్యానల్ తోటి అయితే వస్తుంది కాబట్టి సో సూపర్ అని చెప్పుకోవచ్చు ఈ యొక్క టీవీ యొక్క ప్రైస్ గురించి కూడా ఒకసారి అయితే చూద్దాం. అండ్ మనకు 43 inches
అండ్ 4K టీవీ అండ్ 55 ఇంచెస్ 4K టీవీ అవుతుంది. అండ్ ఇంతకుముందుకు 43 ఇంచెస్ అని చెప్పాను, కాదు కదా 42 ఇంచెస్ ఫుల్ హెచ్డి టీవీ అండ్ 32 ఇంచెస్ హెచ్డి టీవీ. మరి వీటి యొక్క ప్రైస్ గురించి కూడా అయితే ఒకసారి చూద్దాం. అండ్ ఏదైతే 32 ఇంచెస్ టీవీ అయితే ఉందో దాని ప్రైస్ వచ్చేసరికి 14,999 అయితే ఉంది. అండ్ 42 ఇంచెస్ టీవీ ఫుల్ హెచ్డి 21,999 అయితే ఉంది. 43 ఇంచెస్ 4K టీవీ 30,999 అయితే ఉంది. 55 ఇంచెస్ టీవీ 40,999 అయితే ఉంది. అంటే ఈ యొక్క బ్యాక్ సైడ్ ఉన్న టీవీ వచ్చేసరికి 41,000 రూపీస్కి అవైలబుల్గా అయితే ఉంది. సో 41,000కి 55 ఇంచెస్ టీవీ అన్నట్లయితే ఓకే, మనం ఈ యొక్క టీవీని అయితే పర్చేజ్ అయితే చేసుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ ఐపీఎస్ ప్యానెల్ ఒక ప్లస్ పాయింట్ అయితే అవుతుంది, అలాగే 550 నిట్స్ బ్రైట్నెస్ ఒక ప్లస్ పాయింట్ అయితే అవుతుంది. అండ్ అదేవిధంగా 60 వాట్స్ ఆడియో అవుట్పుట్, అంటే ఒక చిన్న రూమ్ అయితే ఖచ్చితంగా మనం ఒక బెటర్ ఎక్స్పీరియన్స్ అయితే పొందుతాం. అండ్ ఇది కూడా ఒక ప్లస్ పాయింట్ అయితే అవుతుంది. అండ్ మైనస్ పాయింట్ ఏంటి అన్నట్లయితే ఈ టీవీలో డాల్బీ విజన్ సపోర్ట్ అయితే లేదు. అండ్ ఎవరైతే డాల్బీ విజన్ సపోర్ట్ చూడరు, అంటే ఎవరైతే డాల్బీ విజన్ కంటెంట్ అయితే చూడరో అండ్ ఈ టీవీని అయితే ఈజీగా అయితే పర్చేజ్ అయితే చేయొచ్చు. సో ఈ దీంట్లో వచ్చేసరికి మనకు మైనస్ పాయింట్ ఏంటంటే ఓన్లీ 8GB ఇంటర్నల్ మెమరీ తోటి అయితే వస్తుంది, 4GB మాత్రమే మనకు అవైలబుల్గా అయితే ఉందన్నమాట. సో ఏం చేసినా కానీ ఆ యొక్క 4GBలో మాత్రమే మనమైతే ఆ యాప్స్ అయితే ఇన్స్టాల్ అయితే చేసుకోవాలి. 16GB తోటి అలాగే డాల్బీ విజన్ తోటి తెచ్చుంటే మాత్రం అండ్ ఈ టీవీ 45,000 పెట్టి ఇంకెక్కువ అయితే అమ్ముడైతే పోయేదన్నమాట. బట్ దానికోసమే 41,000కి అయితే పెట్టేసి ఈ యొక్క టీవీని అయితే లాంచ్ చేస్తారైతే నేనైతే అనుకుంటున్నాను. మరి మీరేమైతే అనుకుంటున్నారని దాని గురించి అయితే కింద అయితే కామెంట్ చేయండి. అండ్ ఈ యొక్క వీడియో కూడా నచ్చినట్లయితే ఖచ్చితంగా అయితే లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఒక చిన్న హోప్ అయితే ఇవ్వండి, ఆల్రెడీ ఒక హోప్ అయితే ఇచ్చారు, దీనికి కూడా మంచి హోప్ అయితే ఇవ్వండి. ఎందుకంటే మనకు ఇలాంటి అన్బాక్సింగ్ వీడియోస్ అయితే ఖచ్చితంగా రావాలి అండ్ మీ యొక్క సపోర్ట్ అయితే ఉండాలి మన ఛానల్కి అయితే కోరుకుంటున్నాను. అండ్ ఈ వీడియోని లైక్ చేయండి అండ్ షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్లో ఆల్ అనే ఆప్షన్ అయితే క్లిక్ చేయాలని అయితే కోరుకుంటున్నాను. మరి ఇంకో వీడియోలో మేము ముందుంటాను. అప్పటి వరకు బాయ్ బాయ్, సీ యూ, టాటా, టేక్ కేర్, లవ్ యూ ఆల్.